ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? నిన్న మీకు బాలభారతం 6వ భాగం చెప్పవలసి ఉంది, కానీ నిన్న కొన్ని కారణాల వల్ల నేను మీకు చెప్పలేకపోయాను. ఈరోజు మీకు 6వ భాగం బొమ్మల భారతాన్ని చెప్తున్నాను. మరి మీరు మొత్తం కథ అంతా విని కొసవరకు విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరి కామెంట్ చేసి ఎలా ఉందో, తర్వాత మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరికొన్ని కథలు మీకు చెప్పే విధంగా తోడ్పడతారు కదా పిల్లలు. సరేనా? మరి కథలోకి వచ్చేద్దామా? నిన్న ఎక్కడి వరకు చెప్పానంటే, మొన్న సత్యవతీదేవి అన్ని విషయాల్లోనూ కూడా అనాసక్తతగా ఉండి పండు ముసలిదైపోయి అరణ్యానికి వెళ్ళిపోయింది. ఆవిడతో పాటు అంబాలిక అనేటువంటి ఆవిడ కోడళ్ళు కూడా అరణ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ వరకు నేను చెప్పుకున్నాం. ఈరోజు కథలోకి వద్దాం. మొదట్లో పాండవులు కౌరవులు ఆటపాటల్లో సరదాగా ఉండేవారు. వారందరిలో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు చాలా తెలివైనవాడు, బుద్ధిమంతుడు. అయితే భీముడు, కౌరవుల్లో ఉన్నటువంటి ప్రథముడైనటువంటి దుర్యోధనుడు ఒక వయసు వాళ్ళు. కానీ దుర్యోధనుడి కంటే కూడా భీముడు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడంటే, అతను ఎవరైనా చెట్టు మీదకి ఎక్కితే, ఆ పిల్లల్ని సరదాకి చెట్టు మీదకి ఎక్కితే చెట్టు కాండాన్ని పట్టుకుని ఊపితే, మానుని పట్టుకుని ఊపితే ఆ మాను యువతలకు బయటకు వచ్చేసేదట వేళ్లతో సహా. అంత బలవంతుడు అనమాట. ఆ బలాన్ని చూసి దుర్యోధనుడికి కంటగింపుగా ఉండేది. అంటే అతని మీద ద్వేషం, ఈర్ష్య వచ్చేవి. ఏంటి ఎంత బలవంతుడేంటి అని అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇలా ఉంటూ ఉండగా వీళ్ళందరూ కలిపి ఏం చేస్తూ ఉండేవారంటే, గంగా నదిలో జలకాలు ఆడుతూ ఉండేవారు. అలా ఆడుతున్నప్పుడు కూడా ఈ మంచి గజ ఈతగాడు అనమాట భీముడు. అతని ఈత, అతని బలము ఇవన్నీ చూస్తుంటే అతనికి దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి చాలా ఇతని మీద ద్వేషంగా ఉంటూ ఉండేది. దానికి తోడు ఏంటంటే అతని బలం మరి రాజయ్యేలాగా ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండడం, ఇవన్నిటితో మొత్తం పాండవుల పైన కసి పెంచుకున్నాడు అనమాట. ఇలా ఉంటూ ఉండగా ఈలోపు ధర్మరాజు మునాశ్రమాలకి వెళ్ళి అక్కడ మంచి శిక్షణ తీసుకొని అతను ఎంతో వినయంతో అతను ఉంటూ ఉండేవాడు. అతడంటే భీష్ముడికి, విదురుడికే కాదు ప్రజలందరికీ కూడా ధర్మరాజు అంటే ఎంతో అభిమానం ఉండేది. అది కూడా దుర్యోధనుడికి అసూయ కారణమయ్యేది. దుర్యోధనుడు ఒక్కటే అనుకునేవాడు, నా తండ్రి పాండురాజు ధృతరాష్ట్రుల్లో నా తండ్రి పెద్దవాడు కాబట్టి నా తండ్రికి రాజ్యం రావాలి. కానీ నా తండ్రి గుడ్డివాడు అవ్వడం వల్ల ఈ రాజ్యాన్ని పాండురాజుకి ఇచ్చేశారు. పాండురాజు రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేశాడు. కనుక ఆయన పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజుకి పట్టం కట్టాలని ప్రజలు, విదురుడు, భీష్ముడు అనుకుంటున్నారు. కానీ రాజ్యం నా తండ్రిది కదా, నా తండ్రి జ్యేష్ఠుడు కాబట్టి, ఆయన కళ్ళు కనిపించలేదు కాబట్టి ఆయనకి జ్యేష్ఠపుత్రుడైన నాకు దక్కాలి అని అతను అనుకుంటూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండగా తన వశం చేసుకోవాలి అని అనుకునేవాడు. అలా దుర్యోధని కుట్రలోనూ దుశ్శాసనుడు కూడా పాత్ర ఉంది. దుశ్శాసనుడు కూడా దుర్యోధనుడు వెనకాల అలాంటి పిచ్చి పనులన్నీ చేయడానికి రెడీగా ఉండేవాడు. అయితే ఒక్కటి అనుకున్నాడు దుర్యోధనుడు, ఎలాగైనా సరే ఈ భీముడిని ముందు హతమార్చేస్తే, భీముడు చచ్చిపోతే మిగతా నలుగురు బలహీనులవుతారు. అప్పుడు వాళ్ళని ఎక్కడో చెరసాల్లో బంధించి ఏదో విధంగా వాళ్ళ పీడ విరగడ చేసుకుంటే తనకే వస్తుంది హాయిగా మొత్తం అంతా రాజ్యం అని అనుకున్నాడు. అనుకుని ఒకరోజు ఏం చేశాడంటే, మనం అందరం కలిపి వనవిహారానికి వెళదాం పదండి అని చెప్పి గంగానదిలో ఈత కొడదామని చెప్పి అందరినీ కౌరవులు అందరూ కలిపి పాండవుల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. వెళితే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అందరూ కూడా పొడి బట్టలు బయట పెట్టుకుని ఆ చిన్న చిన్న బట్టలు వేసుకుని వాళ్ళు నీళ్లలోకి దూకారు. దూకి బాగా ఈత కొట్టేశాక బయటకు వచ్చారు. వచ్చాక వాళ్ళు తినుబండారాలు తెచ్చుకుని వచ్చారనమాట. ఆ తినుబండారాలు తింటూ ఉండగా అందులో ఎవ్వరూ చూడకుండా, భీముడంటే ఇష్టం లేదు కదా దుర్యోధనుడికి, భీముడికి చక్కగా విషాన్ని పెట్టేసి కలిపేసి తినిపించేశాడు. పాపం అదేం తెలియని భీముడు చక్కగా విషంతో కలిపినటువంటి ఆహారాన్ని తినేసి హాయిగా పడుకుని నిద్రపోయాడు. అతడికి ఆ విషం గరళం ఏమీ చేయలేదు, కాకపోతే మంచి గాఢ నిద్ర వచ్చేసింది. ఈ గాఢ నిద్రలో ఉండగా మొత్తం ఆ నూరుగురు అన్నదమ్ములు కలిపి కాళ్ళు చేతులు కట్టి గంగా నదిలో పారేసి వచ్చేసారు. వచ్చేస్తే ధర్మరాజు ఏడి, మా భీముడేడి అని అడిగేసరికి భీముడా ఏమో ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పారు.
చూస్తే ఇంటికి వచ్చేసరికి భీముడు లేడు. పాపం కుంతీదేవి చాలా బాధపడింది. అమ్మో, మా భీముడు ఏమైపోయాడు అని. అంటే అప్పుడు ఏమన్నారంటే విదురుడు ఒకటే మాట చెప్పారు. అమ్మా కుంతి, నీ కొడుకు దీర్ఘాయుష్మంతుడని చెప్పి మునీంద్రులు చెప్పారు కాబట్టి అతనికి ఎటువంటి అపాయమో జరగదు. నువ్వు భయపడకు, వాడు ఎలాగైనా ఇంటికి తిరిగి వస్తాడు, అధైర్యపడద్దని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే అయితే ఈ నదిలో పడేసినటువంటి భీముడు పడేశారు కదా, ఆ భీముడు అలా సరాసరి నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ పాములన్నీ కలిపి అతను కరవడం మొదలెట్టే. పాపం కరుస్తుంటే ఆ సర్పాల విషం తగిలేటప్పటికి ఇదివరకు దుర్యోధనుడు పెట్టిన విషానికి అది విరుగుడై మత్తుపోయి అతనికి మెలకు వచ్చేసింది. మహాబలశాలేమో ఒక్కసారి ఊపిరి బిగబెట్టేసరికి అతను కట్టిన కొట్లన్నీ టపటపామని తెగిపోయాయి. అప్పుడు చేతులు స్వాధీనంలోకి రావడంతోనే తన చుట్టూ ఉన్న నాగుల్ని శుభ్రంగా చంపేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వార్తనాదాలు పెడుతుంటుంటే అప్పుడు ఆ నాగేంద్రుడైనటువంటి వాసుకి ప్రత్యక్షమై భీముడితో, ఓ పవన కుమారా, మాకు ఆహారాన్ని ప్రసాదించిన గాలిదేవుని కుమారుడు కదా నువ్వు, మా మిత్రుడివి, నిన్ను మేము ఏమీ చెయ్యం, మమ్మల్ని క్షమించు అని చెప్పి అతన్ని బతిమాలుకున్నారు. అప్పుడు ఏం చేశాడంటే సరేనని చెప్పి దుర్యోధనుడు సరేనని చెప్పి భీముడు వాళ్ళని చంపడం మానేస్తే అప్పుడు వాసుకి ఒక రసాన్ని నీకు ఇస్తాను, బలవర్ధక రసాన్ని. ఆ రసాన్ని నువ్వు తాగేమంటే నీకు మంచి ఆరోగ్యం, బలం, అలాగే విషాన్ని హరించిపోయే గుణం కూడా దాంట్లో ఉంది. అంతేకాకుండా నీకు 1000 ఏనుగుల బలం కూడా వస్తుంది భీమసేన అని చెప్పి వాసుకన్నాడు. అనేటసరికి చక్కగా ఆ కుండని గడగడ ఎత్తిపెట్టి తాగేసి హాయిగా ఒడ్డుకు వచ్చి ఇంటికి వచ్చేసి తల్లితోటి, సోదరులతోటి, అలాగే విదురుడితోటి, మరి భీష్ముడితోటి అక్కడ వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా చెప్పాడనమాట. అయితే ఏంటన్నాడంటే విదురుడు, మీరు ఏమీ ఎరగనట్టే మామూలుగా కౌరవులతో ఉండండి, కానీ మీ జాగ్రత్తలో మాత్రం మీరుండాలి అని చెప్పి సలహా ఇచ్చాడు. అలాగే ఇంకా కుంతీదేవి అంది, బాబు నీకు భీమా, నువ్వు మాత్రం ఆ కౌరవుల్ని ఏమీ నొప్పించకు అని చెప్పి హెచ్చరించిందనమాట. అప్పుడు చెక్కు చెదరకుండా ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీముడు వచ్చేసరికి అంతులేని ఆశ్చర్యం కలిగింది వాళ్ళకి. వారి అసూయ ద్వేషాలు ఇంకా 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 అతని మీద పెరిగిపోవడం మొదలుపెట్టాయి. మరి కథ ఇక్కడితో ఆపేద్దాం. ఈ భాగాన్ని రేపు మళ్ళీ మీకు 7వ భాగంతో మీ ముందుకు వస్తాను. సరేనా బాలలు? మీకు బాలభారతాన్ని ఆసాంతం విని చక్కగా అర్థం చేసుకొని మీ తోటి పిల్లలకు కూడా చెప్పి మరి ఆనందపడాలని ఆశిస్తున్నాను. మరి ఉంటాను. టాటా, బై బై పిల్లలు.